హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను తెలంగాణలోని 5వ శక్తిపీఠమైన గద్వాల్ జోగులాంబ అమ్మవారి దేవాలయం దగ్గర అయితే ఉన్నాను. ఈ దేవస్థానం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. ఇది శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది 18 అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. అలంపూర్లో 7వ 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. సతీదేవికి చెందిన పైపల్లు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బాహమని సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర రాయులు బాహమని సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండిముండిలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్లీ ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించారు. జోగులాంబ అమ్మవారి పేరు వినగానే భక్తుల హృదయాల్లో భక్తి, భయం, విశ్వాసం ఒకేసారి మేల్కొంటాయి. అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చిన తనను ఆశ్రయించిన ప్రతి భక్తుడిని కరుణతో కాపాడే జగజ్జనని అని భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న అలంపూర్ అనే పుణ్యక్షేత్రం వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకొని ఉంది. ఈ ప్రాంతం కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, పురాణాలు, చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన మహా తీర్థక్షేత్రం. అలంపూర్ను దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న జోగులాంబ అనే పేరుకు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. జోగి లేదా యోగి అనే పదం తపస్సు చేసే ఋషులను సూచిస్తుంది. యోగులకు అధిష్టాన దేవతగా, యోగశక్తి స్వరూపిణిగా అమ్మవారు కొలువై ఉన్నందున ఆమెను జోగులాంబ అని పిలుస్తారని ఒక అభిప్రాయం ఉంది. అమ్మవారి రూపాన్ని గమనిస్తే సాధారణ దేవత విగ్రహాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఆమె జుట్టు విరబోసుకొని ఉంటుంది. ముఖంలో ఉగ్రత కనిపిస్తుంది. తలపై బల్లి, తేలు, గూడ్లగుబ్బ వంటి జీవులు ఉండటం ఆమె ప్రకృతిలోని సమస్త శక్తులపై అధికారం కలిగిన ఆదిశక్తి అని సూచిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లు వెలిసిన కాలములోనే సహజ సిద్ధముగా ఏర్పడిన తీర్థం ఇది. రాజుల కాలంలో తీర్థం చుట్టూ మెట్ల మార్గం నిర్మించుట ద్వారా కొలను ఏర్పరిచారు. ఈ పవిత్ర జలమును స్వామి అమ్మవార్ల కైంకర్యములకు వినియోగించేవారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలంలో సాక్షాత్తు నాగకన్యలు ఈ కోనేరులో విహరిస్తారని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఇందుకు నిదర్శనముగా నేటికి ఈ కోనేరు దగ్గర దేవత సర్పములో సంచరించుటను పలువురు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగినది. పలు దశాబ్దాల క్రితము పూర్తిగా మరుగున పడిన ఈ కోనేరు 2016 సంవత్సరంలో కార్తీక మాసంలో పునరుద్ధరణ చేశారు. జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ ఆమె భక్తులకు మాత్రం అపారమైన దయామూర్తి. నిజమైన భక్తితో ప్రార్థించిన వారికి ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. అలంపూర్కు మరో విశిష్టత కూడా ఉంది. పవిత్రమైన కృష్ణానది, తుంగభద్ర నదులు సమీపంలో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే ఋషులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా ప్రసిద్ధి చెందింది. అందుకే అనేక రాజులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా చాళుక్యులు ఇక్కడ అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. నేటికి ఆ శిల్పకళను చూస్తే అప్పటి శిల్పుల ప్రతిభ మనలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జోగులాంబ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క శివాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు కూడా అర్థమవుతుంది దేవాలయాల పైన ఎంత కఠినంగా దాడి చేశారో మీకు తెలుస్తుంది. ఈ యొక్క దేవాలయాన్ని కూడా మళ్ళీ పునర్వైభవానికి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేద్దాం.